అమిత్ షాతో జరిగిన సమావేశంలో అసలు నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు తప్పుడు కథనాలను వండి వార్చారని అంబటి రాంబాబు అన్నారు. ఏడ్చాడి వెధవ, ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహం తప్పాల మొహం వాడు. అమిత్ షాతో జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లో ఏం చర్చించారో తమ దగ్గర సమాచారం ఉందన్నారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తాను నమ్ముతాను. వాళ్ళే చెప్పారు. వీడు తెంగరమాలోకం. చంద్రబాబు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం ను చేశారన్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో మునిగిపోయారని, ముందు ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబుకు అమిత్ షా సలహా ఇచ్చారని అన్నారు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా ఆ విషయాలు బయటకు రాకుండా ఇలాంటి కథలను వండి వారుస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మాకు ఉన్న సమాచారాన్ని మాకు ఉన్నాయి, నీకే కాదు మాకు సమాచారాలు ఉంటాయి అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా, చెప్పు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా. మీరు ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసు, మాకు సమాచారం ఉంది. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఏం మాట్లాడారు మీకు తెలుసు కదా. నాకు తెలీదమ్మా. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది, అమిత్ షా గారు కోరారు. దాని మీద మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. ఇదిగో గోపం పట్టించి ఒక్కడ దెంగిననుకో, పోయి గోడ గరుచుకుంటావు. ఏమనుకుంటున్నావో. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే, మనిషిన్నోడికి ఇన్ని సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. షాక్ అయ్యవా? మీ ఇష్టం తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కూటమి ప్రభుత్వం కదా, మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా, మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి. హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా. ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి. మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు. అందులో నీలో ఉండరు. కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాయంట. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పుంకాలు కథలు. ఇది చాలా అన్యాయం సార్. జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద, వాటి మీద, వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అంటే కనిపించని దిక్మల్లోలు కాదనమాట. ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుంది. చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా కూడా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉన్నాయి, 60 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎన్ని గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? పాలసీలు ఉన్నాయండి, తాడేపల్లి పాలసీ ఉందండి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. వాడి వాయిస్ బాగుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.